విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షీలానగర్ నుండి గాజువాక వైపు వెళ్తున్న అతివేగంగా వెళ్తూ ద్విచక్రవాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా లారీ ఆపడంతో వెనుక వస్తున్న లారీ ఢీ కొట్టడంతో వెనుక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది. సుమారు 5 గంటల ప్రాంతంలో మరి షీలానగర్ నుంచి గాజువాక వెళ్తున్నటువంటి ఒక లారీ అక్కిరెడ్డిపాలెం జంక్షన్లో బ్రేక్ డౌన్ అయినటువంటి హెవీ లోడ్తో ఉన్నటువంటి బ్రేక్ డౌన్ అయినటువంటి లారీని ఢీకొని డ్రైవర్ అందులో ఇరుక్కుపోవడం జరిగిందండి. సుమారు గంటన్నర దాంట్లో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదే దారిన వెళ్తున్నట్టు నేను ఆగి ఆ అవస్థను చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పారామెడిక్ని పిలిపించి ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఆ కుర్రను తీయడం, ఎందుకంటే స్టక్ అయిపోయి కనుక వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ పారామెడిక్ వస్తే ఆ కుర్రోడితో ఐవీ ఫ్లూయిడ్స్ ఇప్పించి పెయిన్ కిల్లర్ ఇచ్చి తర్వాత జీవీఎంసీ జేసీబీతో దాన్ని లాగడం జరిగిందండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అలాగే ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ రావడం వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఆ డ్రైవర్ని బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఆ కుర్రాడు ఆ డ్రైవర్కి మాత్రం ఒక కాలు మాత్రం కంప్లీట్గా ఫ్రాక్చర్ అయ్యి, అంటే సివియర్ ఫ్రాక్చర్, మరి అది కంప్లీట్గా కట్ అయినట్టు కనిపిస్తుంది. మిగతాదంతా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేట్టుగా కనిపిస్తుంది. వెంటనే ఆయనకి అంబులెన్స్ పిలిచి మరి హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. మనం కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు లోడుతో ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యాక్సిడెంట్ జరిగేటప్పుడు కూడా అందరూ కూడా సహాయ సహకారం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గారు సహాయ సహకారం ఇప్పుడు ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సకాలంలో కానీ మనం కొంచెం సహకారం అందిస్తే బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోడ్ సేఫ్ డేంజరస్ అంటే యాక్సిడెంట్ల మీద కూడా మన అవగాహన కల్పించాలి డ్రైవర్స్కి. నేను నిద్రమత్తులో కావచ్చు, లేకపోతే ఒకసారి లారీ బ్రేక్ డౌన్ అవుతే దానికి బాధ్యతగా వారు దానికి ఏదో ఒక రెడ్ లైట్ వేయడం, కానీ దీనికి రెడ్ లైట్ వేయకపోవడం వల్ల ప్రధానమైన కారణం అనుకుంటున్నాను యాక్సిడెంట్ అవ్వడం. ఇవన్నీ కనుక సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతుడి దయ వల్ల డ్రైవరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి మరి కాళ్ళు ఎంతవరకు మరి చేయాల్సి ఉంటుంది, ముటేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అది ఇంకా అందుకే వెంటనే మేము అంబులెన్స్ పంపించగలిగాము, హాస్పిటల్కి పంపించగలిగాము. నమస్కారం.